వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఆడవాళ్ళు రెడీ అవ్వాలన్నప్పుడు జుట్టు మెయింటెనెన్స్ చాలా కష్టమేనండి. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ తల ఒక్కో రకంగా ఉంటుంది. కాస్త మేనేజబుల్గా ఉండాలి అంటే బ్లో డ్రైస్, లేదు అంటే స్ట్రైట్నింగ్ చేస్తూ ఉంటారు. ఈ రెండిట్లో ఏది కాస్త నయం అనేది ఈరోజు చూద్దాం. చెప్పాలంటే రెండు మంచి హ్యాబిట్స్ కాదు, రెండు నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్. బట్ స్టిల్ మనం వినం కదా, మనకు అవసరం కదా. సో అలాంటప్పుడు దేనికి బెటర్గా ఆప్ట్ చేసుకోవచ్చు అని చూద్దాం. దానికి ముందు మనకి దేనివల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది అని చర్చిద్దాం. వీడియో చివరిలో ఏది కొద్దిగా బెటరో చెప్తాను. ఓకే, సో స్ట్రైట్నింగ్ విషయానికి వస్తే స్ట్రైట్నింగ్ హై టెంపరేచర్స్లో ఆపరేట్ అవుతుంటుంది. 2 హాట్ ప్లేట్స్ మధ్యలో హెయిర్ని పెట్టి ఇస్త్రీ చేస్తూ ఉంటాం, ఐరన్ చేస్తూ ఉంటాం, రైట్? అండ్ అది కూడా హెయిర్ వాష్ చేసి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చోట హెయిర్ ఎక్కువసేపు డ్యూరేషన్ ఎక్కువగా ఒక చోట ఆగుతుంది. సో హీట్ ట్రాప్ అయిపోతుంది, వెంట్రుకకి మధ్యలో హీట్ ట్రాప్ అవుతుంది. ఇది మనం గమనించాలి. సో హై టెంపరేచర్స్లో ఆపరేట్ చేసినప్పుడే జుట్టు చక్కగా నున్నగా ఇలా సాఫ్ట్గా సిల్కీగా కనబడడానికి అవకాశం ఉంది, స్ట్రైట్గా అవ్వడానికి. సో ఈ హీట్ ట్రాప్ వల్ల పైన హెయిర్ బాండ్స్ అనేవి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రోటీన్ బాండ్స్. అంతేకాదు పైన ఈ వేడి పెట్టడం ద్వారా లోపలి దాకా హెయిర్ షాఫ్ట్లో లోపల దాకా మాయిశ్చర్ అనేది ఎవాపరేట్ అవ్వబడుతుంది. అక్కడ లోపల దాకా కూడా ఆ తేమ తడారిపోవడం జరుగుతుంది. ఇదంతా మళ్ళీ రిపేర్ జరగడం చాలా కష్టం, ఈలోగా జుట్టు విరిగిపోతూ ఉంటుంది, రైట్? రెండవది, హీట్ ప్రొటెక్టెంట్స్ వాడకుండా స్ట్రైట్నింగ్ చేసుకోకూడదు. అలాగే వెట్గా ఉన్నప్పుడు మెకానికల్గా మనం దాన్ని స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు స్ట్రెచ్ చేస్తున్నాం. రింగులు చుట్టున్నప్పుడు పొట్టిగా ఉంటుంది, స్ట్రైట్ చేసేగానే కొంచెం పొడుగ్గా కనబడుతుంది కదా. సో వీఆర్ మెకానికల్లీ స్ట్రెచింగ్ ద హెయిర్ షాఫ్ట్. అక్కడ ప్రోటీన్ బాండ్స్ బాగా లాగబడి సాగిలబడి వీక్ అవుతున్నాయి. ఇది మనం గమనించుకోవాలి. సో ప్రోటీన్ బాండ్స్ వీక్ అవుతూ రిపేర్ అనేది చాలా కష్టం. అప్పుడు మోర్ అండ్ మోర్ మనం ఏం చేస్తుంటాం, ఆ చీపురు కట్టలాగా ఇలా విచ్చుకున్నట్టుగా జుట్టు అయిపోతుంటే, ఎండుగడ్డిలాగా అయిపోతుంటే మళ్ళీ సెలూన్కి వెళ్ళి మళ్ళీ ఇవే చేయిస్తుంటాం. ఇక్కడ మనం చేసే పొరపాట్లను హెయిర్ క్లినిక్లో ట్రీట్ చేయాల్సినవిగా మనం ఇక్కడ గుర్తించాలి. ఇది ఇన్సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో పిఆర్పి ట్రీట్మెంట్స్, స్టెమ్ సెల్స్ లాంటివి మళ్ళీ వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్ట్రైట్నింగ్కి వెళ్ళినప్పుడు ఇవి జాగ్రత్త పడండి. అలాగే మాయిశ్చర్ ఎప్పుడైతే తడారిపోయిందో జుట్టు అంతా ఎండుగడ్డిలాగా తయారవుతుంది అన్నాం కదా. సో కంప్లీట్ పర్మనెంట్ డ్యామేజ్ గా కూడా ఇది మిగిలిపోవచ్చు. తడి మీద ఎప్పుడు ఐరన్ చేయకండి. ఎంత తడి ఆరకుండా మనం ఐరనింగ్ చేస్తామో, స్ట్రైట్నింగ్ చేస్తామో అంత సివియర్గా పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదండి స్ట్రైట్నింగ్. సో చూస్తే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. దీంతో డ్యామేజ్ అయ్యాక రివర్స్ చేయాలంటే చాలా కాలం పడుతుంది. కనీసం 6-7 నెలల పాటు ట్రీట్మెంట్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అదే బ్లో డ్రై విషయానికి వస్తే, ఇప్పుడు బ్లో డ్రై ఎలా ఉంటుంది చూద్దాం. ఈ బ్లో డ్రైలో ఒక చెప్పుకోదగిన కొంచెం బెటర్ విషయం ఏంటి అంటే హీట్ లోపల ట్రాప్ అవ్వదు. బికాజ్ అది గాలిలాగా బ్లో చేస్తూ ఉంటుంది కనుక మధ్యలో నుంచి గాలి రూపంలో వేడి కాస్త డెసిపేట్ అవుతుంది. సో ఒక చోట ట్రాప్ అవ్వబడదు గనక కేవలం పైన ఉన్న తడి ఆరుతుంది. లోపలికి వెళ్ళిపోయి తడారిపోయి తేమారిపోయి గడ్డిలా మారే అవకాశం చాలా తక్కువనే చెప్పుకోవాలి. సో పైన ఈ బ్లో డ్రై చేస్తుంటుంది ఆరబెట్టడం వరకే. ఇదేమి లోపలికి వెళ్ళిపోయి తడారిపోయి తెగిపోయే రేంజ్లో ఉండదు, అట్లీస్ట్ కొన్నిసార్లే చేసినప్పుడు. ఏదైనా మనం ఎక్కువ చేస్తే అది డ్యామేజింగ్ రిజల్ట్సే ఉంటుంది. అలాగే హీట్ డెసిపేషన్ వల్ల మనకి అంతగా ప్రోటీన్ బాండ్స్ బ్రేక్ అవ్వడం, పర్మనెంట్ డ్యామేజ్ లాంటిది ఏది ఉండదు. ఒక చోటే ఆగదు, కదులుతూ ఉంటుంది కనుక అంత డ్యామేజింగ్ రిజల్ట్స్ ఉండవు. అలాగే ఇది డ్రైయింగ్ చేస్తున్నాం, మనం బ్లో డ్రై చేస్తున్నాం కనుక డ్రై అయ్యాక అది కాస్త స్ట్రైట్గా కనిపించే లుక్ ఉంటుంది, కొంచెం వాల్యూమ్ కూడా కనబడుతూ ఉంటుంది. మరి ఫ్లాట్గా కాకుండా కొంచెం వాల్యూమ్ కనిపించడానికి ఆస్కారం ఉంటుంది. సో డైరెక్ట్గా డ్యామేజ్ లేదు, డైరెక్ట్ కాంటాక్ట్ లేదు హెయిర్ షాఫ్ట్తో కనుక కొద్దిపాటిగా బ్లో డ్రై బెటర్ అనే చెప్పచ్చు. రెండు ఎంకరేజింగ్ కాదు, రెండు డ్యామేజింగే. ఇది కొంచెం తక్కువ డ్యామేజ్ బ్లో డ్రై అనేది. సో వీలైనంత వరకు అవాయిడ్ స్ట్రైట్నింగ్, వీలైతే అవాయిడ్ బ్లో డ్రై ఆల్సో. న్యాచురల్ లుక్ని, మన రియల్ లుక్ని అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.